అనంతపురం చరిత్రలో దివ్యమైనటువంటి ఘట్టం, చారిత్రాత్మక ఘట్టం. కొల్హాపూర్ శక్తిపీఠం మహాలక్ష్మి అమ్మవారి నిజ పాదుకలు ఈరోజు మన అనంతపురానికి శివకోటి శ్రీ మహాలక్ష్మి శ్రీపీఠానికి స్థిరవాసానికై ఎప్పటికీ మన శివకోటి శ్రీపీఠంలో ఉండిపోవడానికి వస్తున్నాయి అమ్మవారి దివ్య పాదుకలు. ఈ పాదుకల శోభాయాత్ర మనకు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుంచి మొదలైంది. ఈరోజు ఎంతో దివ్యమైన పర్వదినం. ఈ మహాలక్ష్మి పాదుకల రాకతో మన అనంతపురం, మన రాయలసీమ, మన రాష్ట్రం, తర్వాత మన దేశం, ప్రత్యేకించి మన అనంతపురం ఖచ్చితంగా కూడా అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ గురువు గారు చెప్పినట్టుగా రాబోయే 3 సంవత్సరాల్లోనే మనం ఈ అభివృద్ధి చూడొచ్చు. దానికి అందరూ కూడా మనమందరం సాక్షిభూతులు అవుతున్నాం. ఎంతో కోలాహలంగా జరిగేటటువంటి ఈ శోభాయాత్రలో మహారాష్ట్ర నుంచి, హైదరాబాద్ నుంచి, తర్వాత అట్లాగే కర్నూలు నుంచి, వివిధ ప్రాంతాల నుంచి కూడా వాయిద్యగాళ్ళందరూ కూడా వచ్చినారు. భక్తులందరూ కూడా ఈ శోభాయాత్రను వీక్షించి అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు.